హైదరాబాద్ మహానగరంలో ముషిరాబాద్ మండల ఆఫీస్ సమీపంలో డీబీఆర్ మిల్ దగ్గర ఒక అస్థిపంజరం అయితే ఒక వాటర్ ట్యాంక్లో దొరికింది. ఇక్కడ ఉన్న డీబీఆర్ మిల్లు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దోమలు కూడా పోలీసులు అయితే ఇక్కడికి చేరుకొని ఆ సెల్టన్ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకొని గాంధీ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది ల్యాబ్లో టెస్టింగ్ కొరకు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్ మెట్ల మీద నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే అమ్మాయి 23 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసుల అంచనాతో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆ అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగిందా, 6 నెలల వరకు ఇప్పటి వరకు ఇక్కడ గుర్తించకపోవడానికి కారణాలేంటి, దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ 4 వైపులా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ వెళ్ళే రూటు, ఒకటి ముషిరాబాద్ ఎంఆర్ఓ వెళ్ళే రూటు, ఒకటి ఇందిరా పార్క్ వెళ్ళే రూటు, 3 సరౌండింగ్లలో పెద్ద రోడ్లు, నిత్యం వాహనాలు తిరిగే ఏరియా. ఇంత రద్దీ ప్రాంతంలో ఇంత ప్లేస్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చంపి 6 నెలలు గడుస్తున్న తర్వాత ఎవరో సమాచారం ఇవ్వడంతో అస్థిపంజరం దొరకడంతో ఈరోజు హైదరాబాద్లో అయితే కలకలం రేపింది. ఈ భవనం చూస్తుంటే ఈ భవనానికి మార్నింగ్ టైంలో కూడా రావడానికి చూస్తారు. దుండగులు ఏ టైంలో తీసుకొచ్చారు, అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేసినారు, అమ్మాయి హైదరాబాద్ వాసేనా లేకపోతే అమ్మాయి ఎక్కడ అనేది, అంటే ఆ అమ్మాయి అంటే 23 సంవత్సరాలు గల అమ్మాయి అని చెప్పి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయిని ఎవరైతే మహిళ ఉందో ఆ అమ్మాయిని ఇంత చీకటి ప్రదేశానికి అంత బూత్ బంగ్లా లాంటి బిల్డింగ్లోకి తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేసినారు. ఈ అత్యాచార ఘటన అయితే హైదరాబాద్లో ఒక మిస్టరీగా మిగిలింది. ఎందుకంటే ఇంత పెద్ద భవనానికి ఇక్కడికి రావటానికే సాహసించారు ఎవరు, ఈ సాహసం చేసిన దుండగులు ఎవరు అనే పనిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. డీబీఆర్ మిల్లు అయితే ఏదైతే ఉందో ఈ డీబీఆర్ మిల్లు చాలా పెద్ద ప్లేసు. ఈ పెద్ద ప్లేస్లో అంతా అంటే పాత భవనాలు, గుమిగూడిన చెట్లు, చెత్త చెదారంతో కూడినది. కాబట్టి దీనిని ఆసరా చేసుకొని అయితే ఈ ఘటన జరిగినట్టు అయితే భావించవచ్చు. ఎందుకంటే ఇది చీకటి ప్రాంతం, ఇక్కడ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఎవరైతే మహిళ ఉందో చనిపోయిన తర్వాత అక్కడ ఈ బిల్డింగ్ ఇంచుమించు 2 అంతస్తుల పైన ఆ ట్యాంక్ పై తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేశారు, కింద అత్యాచారం చేశారు, ఎంతమంది ఉన్నారు ఈ కోణంలో ఆలోచిస్తే ఒళ్ళు ఊర్లు పొరుస్తుంది. ఎందుకంటే ఇంత చీకటి ప్రదేశంలో ఒక్క వ్యక్తి వచ్చారా, లేకపోతే 4-5 మంది వచ్చారా, ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో అయితే ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. ఇంత పెద్ద చీకటి ప్రాంతంలో ఇక్కడికి తీసుకొచ్చి చేయడానికి ఎవరు సహకరించారు? ఈ ప్లేస్ మీకు ఇప్పుడు చూడనే అవుతుంది ఎంత భయంకరంగా ఉందో. మెట్లు ఎక్కడానికి కూడా ప్లేసు కరెక్ట్గా లేదు. చూడండి మీరు, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేని ఈ పరిస్థితులలో ఇది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద సాహసం చేసి అమ్మాయిని తీసుకురావడం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ మీద అత్యాచారానికి పాల్పడడం అయితే ఒక వింతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుండగులు ఎంత ప్రయత్నిస్తే కానీ ఈ బిల్డింగ్ ఎక్కి ఆ మహిళను అత్యాచారం చేసి ఆ సంపులో పడేసి ఉంటారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాతనే అమ్మాయి శరీరం కుళ్ళిపోయి శరీర భాగాలు అన్నీ క్షీణించి కుళ్ళిపోయిన తర్వాత అస్థిపంజరాలు మిగిలాయి. ఇక్కడ కనపడుతున్న భయంకరమైన వాటర్ ట్యాంక్, చిన్న ట్యాంక్, గుహలాంటి ఉన్న ఈ ట్యాంకులో పడేసి గత 6 నెలలుగా వస్తుంది. 6 నెలల్లో అమ్మాయిని ఇక్కడైతే పడేయడం అయితే జరిగింది. ఈ 6 నెలల వరకు ఇక్కడ ఎవ్వరు చూడకపోవటానికి ఎందుకంటే ఇది భయంకరమైన వాతావరణం లాంటి ప్లేసు. ఎందుకంటే చెట్లు పొదలు
తో కూడుకున్న పాత బిల్డింగ్లతో కూడుకున్న ఈ బిల్డింగ్లో ఉండడం వల్ల ఇక్కడికి రావటానికి కూడా ఎవరు సహకరించారు, సాహసం చేయరు. ఎందుకంటే చీకటి పడితే అసలే రారు, మధ్యాహ్నం వేళలో కూడా రాని పరిస్థితి. అయినా కూడా ఇక్కడికి వచ్చి ఆ దుండగులు ఆ అమ్మాయిని అంతమొందించారంటే ఒక్కరా ఇద్దరా అనేది అనుమానించాల్సిందే. ఈ బిల్డింగు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ DBR మిల్లులో 4 బిల్డింగ్లు ఉన్నాయి, పాత ఓల్డ్ బిల్డింగ్లు. ఒకప్పుడు హైదరాబాద్లో ఫేమస్ అయిన DBR మిల్లు ఇది. అలాంటి బిల్డింగ్లో ఈ ఘటన జరగడం చాలా అంటే హైదరాబాద్ వాసులను అయితే కలకలం నేర్పుతుంది. చుట్టుపక్కల అంత ప్రాంతంలో ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళే ఇక్కడ అంటే దగ్గర వాళ్ళు ఉండొచ్చు అని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్ అందరికీ అంత ఐడెంటిఫై అయితే కాదు. ఎందుకంటే చుట్టుపక్కల రోడ్లు కూడా ప్రధాన రోడ్లు అయితే ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. మనకు అక్కడ ఇంద్ర పార్క్ వెళ్ళే దారి, అక్కడ నుంచి కొంచెం అక్కడ గోశాల మందిరం, గోశాల అంటే లోయర్ ట్యాంక్ బండ్లో గోశాల అంటే ఫేమస్. ఆ గోశాలకు నియర్ అంటే గోశాలకు ఎదురుగా కనపడుతున్న బిల్డింగ్, ఈ బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. अंदर कौन भी जाता, अंदर कौन भी नहीं जाता लॉक रहता कभी भी नहीं, लॉक रहता और CCTV कैमरे भी है उधर, वॉचमैन भी रहता, वॉचमैन भी रहता, वॉचमैन भी रहता। हाँ वॉचमैन रहता ना कभी भी। अंदर कैसा दूसरा वाला लेडी कैसा है, लेडी काम करने वाला आता इधर? नहीं वो नहीं आता, नहीं आता वो एकदम पूरा ब्लॉक रहता है, बंद रहता, पूरा ऐसा गेट है, पूरा ऐसा गेट, पूरा बाउंड्री है। रहता कभी भी वॉचमैन रहता, सिक्योरिटी गार्ड रहता, पूरा कौन भी नहीं आता ना? नहीं आता, नहीं आता, नहीं कैसा हुआ नहीं मालूम, हमारे खुद ही नहीं मालूम। आपके तो 6 महीने वो बोल 6 महीने से वैसी जो और नहीं मालूम है, नहीं मालूम। 6 महीने से पहले बोल तो होगा पूरा बेबी पैक करे, पहले बोल तो खुला था पहले। हाँ 23 ईयर्स रहता उसको, वो पुलिस वाला बोला 23 ईयर्स, पूरा पूरा बॉडी निकल गया है खाली, पूरा ऐसा है। वो अब पैक करे, पहले पूरा ओपन लैंड था, अंदर तो बहुत जने जाते आते रहते पहले से, पूरा शराब पीना, खाना पीना रात में, पूरा ओपन लैंड था पहले, अब पैक करे वो अभी पहले ओपन है, पूरा ओपन लैंड था, जाने का रहता वो, पूरा जाने का यहाँ से साइड से पूरा था। वो कौन कौन जाते थे, कौन कौन आते थे नहीं मालूम उसमें, पहले से अभी कवर है ये काम? ये 15-20 1 महीना हो गया ये लगा। ఇక్కడ అంటే మొత్తం ఓపెన్ ఉండనా ఈ ల్యాండ్? ఓపెన్ ఉండే, ఓపెన్ ఉండనా? అంటే తాగనీకి తిననీకి ఇక్కడ చుట్టుపక్కల కూరలు వస్తుంటారు ఇక్కడికి? అంతా కట్టేసిరు ముందు. ఇప్పుడు అంటే ఇంత ముందు అంటే ఒక 6 నెలల ముందు ఇది జరిగింది, కూడా 6 నెలల కింద జరిగింది. 6 నెలల కింద 6 నెలల కింద జరిగింది. బాడీ మొత్తం కులిపోయింది, ఓన్లీ బొక్కలు ఉన్నాయి అంతే, బాడీ బొక్కలు ఉన్నాయి. ఇంతకుముందు ఉంటుంటే అట్లనే ఉంటున్నా అందరు? రాత్రిపూట వచ్చి అది ఇది కథలు చేస్తారు. రాత్రిపూట ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడ మొత్తం? అది ఏదో కానీ బండ్లు వస్తుంటే పోతుంటే వస్తుంటే మొత్తం ఓపెన్ ఉండే కదా? మొత్తం ఓపెన్ ఉండే అప్పుడు. మొత్తం కేసులు అయినాయి దానిలో 2-3 కేసులు. అది ఇంతకుముందు పోలీసు వాళ్ళు వచ్చి ఏం కేసులు అయినాయి? ఇట్లానే తాగుతారు, పోరీలకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఒక క్రైమ్ అయింది, ఇంతకుముందు కూడా ఒక 3-4 మంత్స్ ముందు కూడా. అంటే ఏమైంది? ఏమో అది గాంజా తాగిన వాళ్ళందరూ వచ్చి ఏమేమో చేస్తారు లోపల, చాలా మంది వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ కవర్ చేసిండు. ఇంతకుముందు మొత్తం ఆ ఇంకా బస్సు నుంచి అక్కడ ఇంకా అందరు రైట్ రౌండ్ అక్కడక్కడ నుంచి పొరలు మొత్తం వచ్చి పొరలు తాగాల, కొట్టాల, మొత్తం అన్నీ ఇట్లనే నడుస్తుంది ఇక్కడే. ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా రౌండింగ్ కూడా కంపల్సరీ ఉంటుంది, పోలీస్ రౌండ్ కూడా వాళ్ళు కూడా వచ్చి 2-3 సార్లు పోయి రౌండింగ్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా. పొరలు చాలా ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడ లోపల. నైట్ మొత్తం మేము ఉంటుంది 9-10 వరకు. ఏం జరుగుతుంటుంది ఇంట్లో మొత్తం మీద DBR మిల్లులో? ఇది ఫస్ట్ ఏముండే అంటే మన బట్టల కంపెనీ ఉండే, ఫస్ట్ బట్టల కంపెనీ ఉండే అది. దాని తర్వాత కొన్ని ఏళ్ళకి బంద్ అయిపోయింది అది, కొన్ని సంవత్సరాల నుంచి. ఒక 5 years 6 years నుంచి అయితే మొన్న ఇచ్చారు ఇవి అన్నీ. హైదరాబాద్ DBR మిల్లు దగ్గర జరిగిన ఒక సంఘటన హైదరాబాద్లో కలకలమైతే రేపింది. ఒక 23 సంవత్సరాల యువతి స్కెల్టన్ అయితే దొరకడం జరిగింది. ఈ విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ దోమలగూడ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులు చేరుకొని ఏదైతే అస్థిపంజరం ఉందో స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ విషయంపై దోమలగూడ
ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, ఇది చేయడానికి కారకులు ఎవరు, ఏమైనా ఇప్పటివరకు కనుక్కున్నారనే విషయంపై సార్ని అడిగి కనుక్కున్నాం. సార్, బీబీఆర్ మిల్లు దగ్గర జరిగిన సంఘటనల విషయం సార్. ఆల్రెడీ పాడుబడిన బిల్డింగ్ అది. దానిపైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్లో డెడ్ బాడీ ఉంది, అస్థిపంజరం ఉందని చెప్పారు. దానికి మేము ఇమీడియట్లీగా నేను, మా ఇన్స్పెక్టర్ గారు, శ్రీనివాసరెడ్డి అండ్ అదర్ టీం అందరం కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించాము. నిన్న ఈవినింగ్ బై 6 లైట్ ఫెయిల్ అవుతూ ఉంది. ఆ టైంలో మేము చూసాము, ఒక ఉమెన్ లాగా కనిపించింది. ఉమెన్ డెడ్ బాడీ బాగా డీకంపోజ్ అయిపోయి ఉన్నది. సుమారుగా మా ఎక్స్పెక్టేషన్స్ ఒక 5 to 6 months టైం కూడా జరిగి ఉంటుందని లాగా అనిపించినది. తర్వాత ఇమీడియట్లీగా మేము క్లూస్ టీమ్ని, తర్వాత మాకున్నటువంటి అన్ని వీళ్ళందరూ కూడా మేము టీమ్స్ అన్ని పిలిపించుకొని దాన్ని వెరిఫై చేయడం జరిగింది. తర్వాత దీనికి అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే దానికి మేము స్పాట్లోనే అది ముఖ్యంగా పోస్ట్ మార్టం చేయించాము. ఈరోజు స్పాట్ పోస్ట్ మార్టం అక్కడికి ఫోరెన్సిక్ డాక్టర్ని గాంధీ హాస్పిటల్ నుంచి పిలిపించి అక్కడనే స్పాట్ ఎంక్వైరీ చేయించాము. శవపంచనామా కూడా స్పాట్ శవపంచనామా చేయించాము. తర్వాత దీనికి డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇది మరి ఏ విధంగా జరిగిందనే దాని మీద ఆధారపడి దాని మీద కేసులు మేము ముందు వెళ్తాము. ఈలోపు మేము బాడీని ఐడెంటిఫై ఎవరు మృతురాలు ఎవరనే దానికి ఐడెంటిఫై చేయించడానికి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా డిపార్ట్మెంట్లో మిస్సింగ్ కేసులు ఈ గత ఒక 5 to 6 months నుంచి మిస్సింగ్ కేసులు ఏమేమైనాయి, ఈ లేడీ మిస్సింగ్ కేసు మహిళలకు సంబంధించి అవన్నీ కూడా కంపేర్ చేయిస్తాము. తర్వాత ఈ బట్టలు ఈమె మీద ఉన్నటువంటి బట్టలు ఒక జీన్ ప్యాంట్ ఉన్నది, అట్లానే ఒక ఆరెంజ్ కలర్ షర్ట్ ఒకటి ఉన్నది, దాని మీద ఒకటి వివేకానంద అనే రాసి ఉన్నది. ఇవన్నీ కూడా ఆధారం చేసుకొని మేము ముందు బాడీని ఐడెంటిఫై చేస్తే మనకి రీజన్ అనేది తెలుస్తుంది. ఆ బిల్డింగ్లోకి ఎక్కటానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. అంటే కాలు పెట్టి పైకి ఎక్కటానికి కూడా లేని మెట్ల పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆ అమ్మాయిని, అంటే ఆ మహిళని తీసుకెళ్ళటానికి ఎంతమంది సహకరించుంటారని మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్? అంటే మనం ఇప్పుడు చెప్పలేము ఎంతమంది సహకరించారని. మేబీ ఒకవేళ వాలంటరీగా కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకవేళ వేరే విధంగా కూడా ఇద్దరికి తెలిసి ఉండొచ్చు. దాని మీద కూడా ఇద్దరు యంగ్స్టర్స్ కాబట్టి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఎట్లయితే వెళ్ళారో మనం ఎట్లా వెళ్ళామో అట్లా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అది ఎట్లా జరిగింది అనేది మనకి ఇంకా ఫర్దర్గా క్లూస్, లోకల్స్, తర్వాత మనకు ఉన్నటువంటి ఆధారాన్ని సేకరించిన తర్వాతనే దీని మీద ఒక కంక్లూజన్కి వస్తాము. ఇప్పుడు అక్కడ మనకు జరిగిన సంఘటన మేము కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఏంటంటే నిత్యం అక్కడ ఉన్న యువకులు మాత్రం రెగ్యులర్ మందు తాగడము, తర్వాత మద్యపాన అంటే గంజాయి ఇలాంటివి సేవించి అక్కడ నిత్యం కొట్లాటలు జరగడం ఇలాంటివన్నీ ఎన్నో గత సంవత్సరాల నుంచి జరుగుతుందంట. ఈ మధ్యకాలంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను దానికి ఫినిషింగ్ చేయడం జరిగిందంట. అంటే ఇప్పుడు దీని మీద అంటే ఎవరైతే వర్మ ఉన్నారో బీబీఆర్ మిల్లు, అతని మీద కూడా ఏమైనా కేసులు ఏమైనా పెట్టేది అవకాశం? ఇప్పుడు అది దానికి కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి ఎనీబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది రోడ్డు పక్కనే, మనకి తార్ రోడ్డు పక్కనే ఉన్నది, బిజీ రోడ్ ఏరియా కాబట్టి ఎవరైనా కూడా రావడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఈ మధ్య ఫెన్సింగ్ అనేది అది చేసుకోవడం జరిగింది. అంతా దీనికి సంబంధించి వాళ్ళకి మేము కనెక్షన్ ఉంటుందని మనం చెప్పడం కరెక్ట్ కాదు. అది ఇది ఎవరో మొత్తం మీద నోన్ పర్సన్స్ మేబీ ఇద్దరు కలిసి వచ్చి జరిగి ఉంటుంది అనేది మా ప్రాథమికంగా కొద్దిగా అనిపిస్తూ ఉంది. దీనికి వాళ్ళు అనవసరమైన అవి కల్పించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది మొత్తం మీద ఏంటంటే ఇది ఓపెన్ ల్యాండ్ కావడం, చీకటి ఉండడము, ప్లస్ చెట్లు పొదలు ఉండడము, పాత బిల్డింగ్లు ఉండడం, పడిపోయే బిల్డింగ్ ఉండడం వల్ల దీన్ని ఒక అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా దీన్ని ఉపయోగించుకోవడము, దానివల్లనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన 6 నెలలు కావస్తున్నా కూడా ఇది తెలియకపోవడం ఒక విచిత్రమైన అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్, జర్నలిస్ట్ మున్నూరు.